యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి ఒక గ్రామానికి వచ్చామండి. స్వామిని దర్శించుకుందాం వచ్చేయండి. రోడ్డు పక్కనే ఉంటారండి స్వామివారి దేవాలయము. చూడండి ఎంత నిండుగా ఉన్నారో స్వామి అయితే. ఆ గద పట్టుకొని చాలా బాగా అనిపించారండి స్వామి. ఇక్కడ ధ్వజస్తంభం అండి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ పచ్చటి పొలాల మధ్యలో ఉన్నారండి స్వామి అయితే. ధ్వజస్తంభం అండి ఇదైతే. స్వామికి ఎదురుగా ఒక ధ్వజస్తంభాన్ని అయితే నిర్మించారండి, రాతి ధ్వజస్తంభాన్ని. ఇక్కడ ఒక పోల్ లాంటిది వేసి దానికి కూడా టైల్స్ వేసి నిండుగా అలంకరించి ఇలా ధ్వజస్తంభం వేశారండి. స్వామిని చూద్దాం వచ్చేయండి. స్వామి చూడండి, స్వామి దగ్గరగా 30 అడుగుల పైన ఉంటారండి ఇక్కడ స్వామి. ఇక్కడ చిన్న స్వామి, మనం దీపం పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్వామిని అలా ఇక్కడ నిలబెట్టారండి. ఈ స్వామి కూడా అభయాంజనేయ స్వామిగానే మనకి దర్శనం ఇస్తున్నారండి. చుట్టుపక్కల పొలాల వారు కానీ ఇక్కడ ఈ స్వామిని ఈ ఊరు దాటి వెళ్ళాలంటే స్వామిని దాటుకొని వెళ్ళాలండి. ఈ ఊరు వాళ్ళు కానీ చాలా నమ్ముతారంటండి స్వామిని. చాలా ధైర్యంగా నిండుగా అనిపిస్తుంది అంటండి స్వామికి దగ్గర. ఎక్కడ చూసినా మనకి చుట్టూ ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణంలో స్వామి నిజంగా సిటీస్లో కానీ ఇంకెక్కడైనా అంత పొల్యూషన్లో ఉన్నది దానికంటే కూడా ఇక్కడ స్వామి ఎక్కడ చూసినా నిండైన ఆకాశము చుట్టూ పచ్చని పొలాల మధ్య మన స్వామి అందమే వేరుగా కనిపిస్తుందండి. ఇక్కడ చూడటం అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉన్నారండి స్వామి అయితే. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు స్వామిని. అభయం ఇస్తూ స్వామి ఆ అభయంలో కూడా ఓం రాసి చాలా అంటే చాలా నిండుగా ఉన్నారండి స్వామి అయితే. మనకు గంటలు కట్టారండి అక్కడ. గంటలు కూడా మనకు అంత హైట్లో ఉన్నాయి కాబట్టి వాటిని కొట్టడానికి అలా తాడులాగా అవి ఎలాడ తీశారండి. స్వామి పాదం చూడండి, కళ్ళకద్దుకోండి స్వామి పాదాన్ని. ఆంజనేయ నువ్వే రక్ష. చూడండి స్వామి ఎంత పెద్దగా, అసలు ఇంత నిండైన ఇంత భారీ ఆకారం చూశాక మనకు కొండంత ధైర్యం వస్తుందండి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ మన స్వామిని తలుచుకొని చూడండి, ఈ కష్టాలు చాలా చిన్నవి అనిపిస్తాయండి. అలాగే స్వామి పక్కన ఇక్కడ ఇలా నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారండి. నవగ్రహాలను పెట్టారనమాట ఇక్కడ. నవగ్రహాలను పెట్టారండి. ఇక్కడ ఒక నొయ్యిని కూడా ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు మన తాతల కాలంలో అంట దేవాలయాలు ఉన్నాయి అంటే కాళ్ళు కడుక్కోవడానికి లోపలికి రావడానికి ఒక నుయ్యిని అయితే ఉండేవంటండి. ఈ కాలంలో చాలా తక్కువ కనిపిస్తున్నాయి నుయ్యిలు అయితే. ఇక్కడ స్వామి చూడండి, ఇంతకుముందు స్వామి విగ్రహం ఇదంటండి. ఇది కొంచెము పాడైపోవడం వల్ల ఇలా కొత్త స్వామిని ప్రతిష్ఠించారు. ఆ స్వామిని కూడా పడేయలేక ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా దీపం పెట్టుకుంటున్నామని చెప్తున్నారండి. దర్శించుకోండి స్వామిని. అసలు ఇక్కడ వచ్చే గాలి, ఇంత ప్రశాంతమైన వాతావరణం నేనైతే మాటల్లో చెప్పలేనండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. నిజంగా కొన్ని మనం ఫీల్ అవ్వాలండి. అది మనకి మాటలతో చెప్పడం చాలా కష్టం అండి. కొన్ని స్వయ అనుభవంతో వస్తాయంట చూసారా. కొన్ని ఫీల్ అవ్వాలండి స్వామిని కానీ, ఇలా నేచర్ని కానీ, దేన్నైనా కానీ ఎంత చెప్పినా తక్కువేనండి. చాలా ధైర్యం వస్తుంది కదండి మన స్వామిని ఇలా చూస్తుంటే. ఎక్కడ చూసిన పచ్చదనంలో చూడండి, హైవే పక్కనే అండి మన స్వామి. చుట్టూ ప్లేస్ చూడండి, అట్మాస్ఫియర్ చూడండి. అక్కడ అంత స్వామిని దూరం నుంచి స్వామి కనిపిస్తుంటే అండి
బా చెప్పలేమండి అవి మాటలతో. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.